గ్లోరియస్ లార్డ్, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లును గాక. రాజ్యమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికే వందనములు స్థుతులు చెల్లిస్తున్నాను. మీరే ఉండి ముందుండి అన్ని ప్రతి ఒక్క విషయాలు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి ఎవరైతే నీ యొక్క ఆత్మలో లేరో తండ్రి, వారిని నీ అస్తములకు తీసుకొని తండ్రి వాళ్ళకు మంచి మార్గం అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది చీకటి మార్గంలో తిరుగుతున్నారు తండ్రి, వాళ్ళకు వెలుగు మార్గం అనుగ్రహించండి తండ్రి. పాస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యం చెప్పబోతుండగా ఆ వాక్యం నూరంతలుగా ఫలించుట కృపను కుమరించండి తండ్రి. అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. నీ యొక్క రక్తం ద్వారా మాకు ఆరోగ్యము తండ్రి, శిలువపై మోసిన శ్రమల ద్వారా మాకు స్వస్థత అని మీరు సెలవిచ్చారు తండ్రి. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరం నీపై నమ్మిక ఉంచి నీ అందు విశ్వాసం ఉంచి జీవించుట కృపను కుమరించండి తండ్రి. ప్రత్యేకంగా ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతిసారి మా గృహంలో జరుగుతున్నటువంటి కూటాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి చిన్న పిల్లలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి తెలివి జ్ఞానం జ్ఞాపకత అనుగ్రహించండి. వాళ్ళు మనుషుల దయందును దేవుని దయందును అభివృద్ధి పొందుట కృపను కుమరించండి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్కులు, మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి తెలివి జ్ఞానం అనుగ్రహించండి. చిన్నపిల్లలు ప్రత్యేకంగా చిన్నపిల్లలు నా వద్దకు రానివ్వడని సెలవిచ్చిన తండ్రి. ప్రత్యేకంగా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, తెలివి జ్ఞానం జ్ఞాపకత అనుగ్రహించండి. మరి ప్రత్యేకంగా ఈ దిన ఆశీర్వాదం నింపండి, ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. మరి మీ ప్రార్థన లాస్ట్ వరకు తండ్రి మరి మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని ఈ కొద్ది మాటలు ప్రభు అయిన క్రీస్తుపేట అడిగి ప్రతినాడు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమేన్. సరే, ఈ మధ్యాహ్న కాల సమయము ఉపవాస ప్రార్థనగా మనము ప్రతిష్ఠించుకున్నాము. మీకు తెలుసో తెలియదో, ఎంతోమందికి తెలుసు ఇది ఉపవాస ప్రార్థన అని. ఉపవాస కూడిక అని తెలిసిన వాళ్ళు చేతెత్తండి, తెలియని వాళ్ళ గురించి నాకు తెలియదు. ఉపవాస కూడిక మరి చాలా మంచిది. ఎప్పుడైనా బైబిల్లో అది ఏదైనా మొదటిసారి చేసే ప్రతిదాన్ని ఏం చేస్తారంటే ఉపవాస కూడికలో ఉపవాసం ఉండి ప్రార్థించి దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తారు. ఆమేన్. మరి కూర్చోండి ప్లీజ్, సెటిల్. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయొచ్చిన వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు చేతెత్తండి ఒకసారి. నాకు ప్రార్థన వస్తుంది, నేను ప్రార్థన చేసుకుంటాను అన్న వాళ్ళు పైకెత్తండి. అబ్బా చేతులు కనిపించట్లేదు నాకు. ఐ విల్ ప్రే టు గాడ్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి రెండవది, ఉపవాసం ఎంతమంది ఉంటారు అంటే కొందరికి ఆరోగ్యాలను బట్టి నేను దానికి ఏమనలేను. కానీ వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే ప్రార్థనకు దేవుడు రహస్యమందున్న తండ్రి మీకు రివార్డ్ ఇస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. ఉపవాసానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. రెండింటికి ప్రతిఫలం ఉంది. అయితే ఈ రెండు కలిపి ఉపవాస ప్రార్థన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకు? రెండిటికి లాభం ఉంది. ఆమేన్. సో ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రజలు కానీ క్రైస్తవులు కానీ ప్రార్థన అంటే ఎక్కువ జనాలు ఉంటారు ప్రార్థనకు చేతెత్తేవాళ్ళు. కానీ ఉపవాస ప్రార్థన అంటే చాలా తక్కువ మంది దాన్ని ఫాలో అయ్యారు. కొందరికి ఉపవాసం ఉండాలన్న సంగతి కూడా తెలియదు. మనం ఉపవాసం ఉండే అవసరం లేదని అనుకుంటారు. మరి ఈ దినం నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. నీవు ప్రార్థన చేయనప్పుడు అని అంటున్నది. దయచేసి ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి, పరిశుద్ధాత్మని యొక్క అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి, విత్తబడుచున్న ప్రతి మాట మన హృదయాల్లో ఫలించడానికి కొరకే నేను ప్రయాసపడుతున్నాను. కోడి గుడ్డును పొదిగినట్టుగా ఇక్కడున్న ఈ యొక్క సమయాన్ని సేవకుని యొక్క కడుపులో దేవుడు మరి ఆ విధంగా పొదుగుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దయచేసి ఆ మాటలు చదువుతారా? మీరు ప్రార్థన చేయనప్పుడు అని ఒక మాటను మనము చదువుకుందాము. 5వ వచనంలోన, మీరు ప్రార్థన చేయనప్పుడు
వేషధారుల వల్ల ఉండొద్దు. అంతేకాకుండా 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేసినప్పుడు ప్రార్థన మాత్రమే చెప్తున్నాడు. ప్రార్థన మాత్రమే. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. పక్కలకు చెప్పండి, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసేది అలవాటు చేసుకోవాలని. మళ్ళీ అడగండి, నిజంగా నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావు అని అడగండి. పిల్లలు అడగండి, అందరు ఒకళ్ళు. పెద్దోళ్ళు అంటే ఓకే. కమాన్ ప్రిన్స్, మైటీ వెన్ డిడ్ యూ ప్రే టుడే? వెన్ డిడ్ యూ ప్రే? మార్నింగ్. వాట్ డిడ్ యూ ఆస్క్ గాడ్? గుడ్ హెల్త్. చప్పట్లు కొడదాం అందరం. నిజంగా నేను ఈ మాట నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆయన మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించిందంట. హల్లెలూయా. సో ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ మేలు పొందుకోరు. ఆమెన్. నిజమే చెప్తే నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి మేలు పొందుతావు. పెద్దలు చెప్పండి, ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన జీవితం ఎంతో అవసరం. ధనరాజ్, ఇవి మీ కొరకు చాలా ఇంపార్టెంట్. మనం ఎదుగుతున్నాం కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందనుకో, మనము దేవునిలో ఇంకా చాలా బలంగా ఆయన కొరకు పనులు చేస్తాం. ఇవి కాదు మనం చేసే పనులు. మనము దయ్యాలు పట్టిన వాళ్ళని విడుదల చేయాలా, బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడిపించాలా, చీకట్లో ఉన్న ప్రజలని వెలుగులోనికి నడిపించాలా. ఆమెన్. దుర్వ్యసనములు ఉన్న వాళ్ళకి విడుదలను ప్రకటించాలి, వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్లు లాగాలి. అవి మనం చేయాల్సిన పనులు, కంటికి కనిపించేది కాదు. 2వ మాట చదువుకుందాం. ఇక్కడ 16వ వచనంలో ఏమన్నది? మీరు ఉపవాసము చేయనప్పుడు. ఆమెన్. ఇక్కడ వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, మీరు ప్రార్థన చేయనప్పుడు. 2వది, మీరు ఉపవాసం చేయనప్పుడు. ఇవన్నీ మనకు నోటెడే. అయినా ఇందులో నుండి దేవుడు తప్పకుండా మనకు ప్రత్యేకమైన సంగతులు నేర్పిస్తాడు. ఆమెన్. ఒక చేయొత్తండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పండి. ఇప్పుడు ఇంకో చేయి కూడా పని చెప్దాం. ఇంకో చేయొత్తండి, నేను ఉపవాసం కూడా ఉంటానని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 చేతులు ఇట్లా పట్టుకొని చెప్పండి, నేను ఉపవాస ప్రార్థన కూడా గడుపుతానని చెప్పండి. ప్రార్థన ఒకటి అంత శక్తివంతమైంది కాదు. ప్రార్థనతో అన్ని జరగవు. ఆమెన్. ప్రార్థనతో జరగదంటే ప్రార్థన దేవుని కంటే గొప్పది కాదు. ఆమెన్. ప్రార్థన దేవుని కంటే గొప్పది. కొందరు క్రైస్తవులు ప్రార్థన అంటే ఏదో మంత్రం అనుకుంటారు. ఇక ప్రార్థన చేసినా అయిపోతుంది. ప్రార్థనతో అన్ని కావు. కాబట్టి ఒక దగ్గర దేవుడు అంటాడు, ఉపవాస ప్రార్థన వలననే ఈ దయ్యము వెళ్ళిపోయింది అంటాడు. అంటే ఒక సైడ్ ఏముంది, ఇంకోటి ఉపవాసం. ఆమెన్. కొందరు ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. మా దగ్గర ఎట్లుంటుందంటే, వాళ్ళు వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటారు. ఆ రోజు తోటలోకి పనికి వెళ్ళిపోతారు. తోటలోకి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? ఉపవాసం ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు చెప్తలేరు మరి, మీ పెదవులు గదులల్లా ఒక స్టోన్ లాగా కూర్చోకండి. మీరు ఇక్కడ నోరు విప్తేనే నేను నింపబడతాను. మనం మా వాక్యంలోకి వెళ్దాం. ఆమెన్. మీ కొరకు నేను చాలా ఆశ కలిగి ఉన్నాను, భారం కలిగి ఉన్నాను. వాక్యంలో అందరూ ఎదగాల. హల్లెలూయా. ఉపవాసం అని చెప్పండి, నేను ఉపవాసం చేస్తానని చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉపవాసం ఒకటి శక్తి కలిగింది కాదు. ఆమెన్. ఉపవాసం ఎవరైనా ఉంటారా? ఉండదు. ప్రార్థన అందరూ ఉంటారు, ఉపవాసము అందరూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలు కూడా అందరూ చేస్తారు. మరి వాళ్ళకు మనకు ప్రత్యేకత ఏంటి అంటే, ఉపవాస ప్రార్థనలో మనము సాధించలేని గొప్ప కార్యములు, ఆగిపోయిన కార్యములు, కఠినంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మనం ఏం చేస్తాం? వాటిని విడుదల పొందుదాం. ఎంతమందికి ఉన్నాయి కఠినమైన సమస్యలు? చేతెత్తండి ఒకసారి. 1, 2, 3. దయచేసి మీరు ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉంటే నేను సేవకునిగా మరి వాక్యం ఇస్తున్నటువంటి ధైర్యాన్ని బట్టి చెప్తున్నాను, ఈ దినము ఆ సమస్యలన్నీ కూడా విరిగిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. ఇది అంత ఈజీగా చెప్పట్లేదు, ఏదో వచ్చారు పాటలు పాడిరు పిల్లలు ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకున్నాం. దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్. ఆమెన్. మరి ఉపవాసం చేస్తే ఎందుకు అట్లా జరుగుతుందో బైబిల్ ఏం చెప్పట్లేదు. ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు చెప్పిండు జరుగుతుంది, అంతే. ఏం జరుగుతుంది అన్నది ఏం తెలియదు బ్యాక్గ్రౌండ్. బట్ ఉపవాసం ఉండడం వలన గొప్ప కార్యములు జరగడం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు నేను ఒక కొత్త కోణంలో అని మనకు అనిపించినప్పటికీ ఒక సత్యాన్ని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు 40 దినములు ఉపవాసము ఉన్నాడు. ఆమెన్. 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని మనం చదువుకొని ఈ దిన వాక్య భాగంలోకి వెళ్దాం. మాథ్యూ 4 చూడండి ఒకసారి. అది 11వ వచనం చదువుతారు. అందులో
అంతటా అపవాది ఆయనను విడిచిపోయి, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేశారు. ఆమేన్. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు పరిచర్య చేశారంట? దేవదూతలు పరిచర్య చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు 40 days ఏం చేశాడు? 40 days ఫాస్టింగ్ చేశాడు. నేను మామూలుగా మీతో ఈ సంగతులు మీకు తెలియాలని చెప్తున్నాను. యేసు ప్రభు ఫాస్టింగ్ ఎట్లా చేశాడంటే, ఆయన నీళ్లు కూడా తాగలేదు, ఆయనకు ఆకలి కూడా కాలేదు, ఆహారం ఏమి కూడా ఆయన తినలేదు. ఇది ఒక రకమైన ఫాస్టింగ్. వాటర్ కూడా తాగకుండా. ఇక్కడ మనకు ఆయన నీళ్లు తాగింది అక్కడ ఏం చెప్పట్లేదు, కానీ ఆయన ఆహారం మాత్రము తీసుకోలేదు. 40 days వరకు కూడా ఆయనకు ఆకలి అవ్వలే. ఆకలి అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి ఆయన దాని నుంచి ముగించుకోగానే, ఉపవాసం నుండి ముగించుకోగానే, ఉపవాసంలో ఉంటుండగా కూడా ఆయనకు దూతలు పరిచర్య చేస్తూ ఉన్నాయి. మత్తయి 11లోనే దూతలు పరిచర్య చేసినట్టుగా ఉన్నది కదా. మనం ఇప్పుడు దూతల పరిచర్యను నేర్చుకుందాం. ఆమేన్. ఉపవాసము యేసు ప్రభువు ఉన్నాడు. ఆ ఉపవాసం ఉంటున్నప్పుడు ఆయనకు పరిచర్య చేశారంటే, ఎవరు పరిచర్య చేశారు చెప్పండి? ఎవరు పరిచర్య చేశారు? ఏం పరిచర్య చేశారు? ఆయనకి ఏం పరిచర్య చేసి ఉంటారు? ఆయనకు బలమునిస్తూ ఉన్నారు. ఆమేన్. అక్కడ కొన్ని సత్యములు అవి మనము ఈ ట్రాన్స్లేషన్స్లో నుండి మాట్లాడుకోలేం, కానీ మనం చదువుతున్న తెలుగు బైబిల్లో చాలా మటుకు డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే, ఆయన ఆత్మ బలముతో ఆ గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయనకి? చదువుతారు ఒకసారి ఆ మాట? అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ప్రవేశించెను. ఇప్పుడు ఈ ఆత్మ బలముతో అన్నది, ఈ ఆత్మ బలం అంటే ఏంటిది అని అంటే, దేవదూతల బలము. దేవుని యొక్క దూతలు ఆయనకు బలమునిస్తూ ఉన్నారు. ఆమె మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఉపవాసం ఉంటే దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు. క్రైస్తవుల ఉండి ఆత్మ సంగతులను గురించి మాట్లాడుతూ విలువైన దేవదూతల పరిచర్యను మర్చిపోతున్నారు. దేవదూతల పరిచర్య మర్చిపోతున్నారు. ఈ దినం యేసు ప్రభువుకి దేవదూతలు సహాయం చేయడానికి వచ్చినారంటే, నీకు కూడా దేవుని దూతలు పరిచర్య చేయడానికి దేవుడు పంపినాడని అర్థము. ఆమెన్. నా మాట, నా విషయం, నా ఉద్దేశం అర్థమవుతుందా? యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పంపాడు? దూతల్ని పంపాడు. ఆయనకి ఎవరు తోడుగున్నారు? దూతలు తోడుగున్నారంటే దేవుడు తోడుగున్నట్ట లేనట్ట? దూతల ద్వారా దేవుడే తోడుగా ఉన్నట్టు. ఆమెన్. మరలా చెప్తున్నాను, భూమి మీద ఏ పని చేయాలన్నా దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? దూతలను పంపించాడు. ఆ దూతల పరిచర్యను మనము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈ దినము ఆ మరుగైపోతున్నటువంటి, పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి దూతల పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెన్. ఎంతమందికి ఇష్టం? మొట్టమొదటిది, ఉపవాసం అనేది ఎందుకు శక్తివంతమైందన్నది వాక్యం సెలవిస్తే చెప్పట్లేదు మనకి. ఉపవాసం అనేది చాలా విలువైంది. ఆమెన్. ఆ ఉపవాసం అనేది ఎవరికి దగ్గర అవుతారు, మరి ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే, మనల్ని మాత్రం ఉపవాసం దేవునికి దగ్గరగా తీసుకెళ్ళదు. ఆమెన్. దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే దేవుడే మనల్ని ఆకర్షించాలి. పరమగీతంలో చెప్పినట్టు, నీవు నన్ను ఆకర్షించుము, నేను అప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాను. ఆమెన్. చాలా మంది అనుకుంటారు, ఉపవాసం ఉంటే నన్ను దేవుడు చాలా ప్రేమిస్తాడు, ఉపవాసం ఉంటే దేవుని యొక్క దయ నా మీదకి వస్తుంది, ఉపవాసం ఉంటే నేను దేవుని దగ్గరికి అవుతాను అనుకుంటారు. కానీ ఉపవాసం మనల్ని ఏమీ చేయదు. ఉపవాసం మనల్ని ఏం చేస్తుందంటే, మన శరీరాన్ని వీక్ చేస్తుంది. సింపుల్ కదా. ఉపవాసం ఏం చేస్తుంది? మన శరీరాన్ని బలహీనంగా ఉంచుతుంది. ఎప్పుడైతే
మనము శరీరంలో బలహీన పడుతున్నామని మనకు తెలుస్తుందో అప్పుడు మనం గ్రహించాలా ఆత్మలో మనం బలము పొందుకుంటున్నామని. ఆమె ఒక్కళ్ళకి చెప్పండి, నువ్వు శరీరంలో బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మలో బలవంతుడు అవుతున్నావు అని చెప్పండి. గట్టిగా చెప్పండి. నువ్వు శరీరంలో బలహీనుడు ఉంటున్నప్పుడు ఆత్మలో బలవంతుడు అంటున్నావు. అయితే చాలామంది క్రైస్తవులు ఈ విధంగా సంఘానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అటువంటి డ్రామాలు నటనలు చేసేంత లేదు ఇప్పుడు మనకు సమయం. ఆమె సో దేవుని దగ్గరికి వెళ్తున్నారు కానీ ఆత్మలో బలము కలిగి ఎవరు ఉండట్లేరు. ఎవరు కూడా ఈ యొక్క దేవదూతలు చేసే పరిచర్య మీద ఆధారపడట్లేదు. ఎందుకు అనంటే ఇక్కడ దేవుడు లేడు అని అనుకుంటున్నారు ఈ పిల్లలు కూడా. ఇక్కడ ఉన్నారు కదా చిన్నపిల్లలు, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏంజల్స్ లేవు, ఇక్కడ దేవుని దూతలు లేరు అని అనుకుంటున్నారు. కానీ ఈ దినం నేను చెప్తున్నాను, దేవుని దూతలు ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఏం చేశాడు, నియమించాడు. ఆమె ఆ దూతలు ఏం చేస్తాయో తెలుసా, నీవు కూడా లెక్కలకు తీసుకున్నటువంటి ప్రతి చిన్న కార్యాన్ని రాసి పెడతాయి. ప్రతిదీ కూడా ఏం చేస్తుంది, నోట్ చేసుకుంటుంది. ఆమె అది మంచిదైనా సరే అది చెడ్డదైనా సరే ఏం చేస్తుంది దేవుని దూత, చెప్పండి ఏం చేస్తుంది, డైరీలాగా రాసిస్తుంది. ఎందుకంటే ఈ స్పిరిచువల్ రెల్మ్ మనకు అర్థం కాక మన పిల్లలకు కూడా తెలియక ఉండిపోతూ ఉంది. మనం చేసే ప్రతి పని ఏం చేసేది, మనం చేసే ప్రతి పని ఏంజల్ విల్ రికార్డ్ అండ్ సబ్మిట్ టు హిస్ అథారిటీ. అర్థమవుతుందా? దానిపైన ఉన్నటువంటి దూతల అధిపతికి అర్పించినప్పుడు ఆ దూతల అధిపతి అంతా కూడా మన జీవితంలో ఏమేం చేసినామో అవన్నీ కూడా లెక్కలు అన్ని రాసి ఒక లైబ్రరీ లాగా మెయింటైన్ చేస్తారు. ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అక్కడ పరలోక రాజ్యం లేదు, కొదువ లేదు. ప్రతి మనిషి చేసే ప్రతి కార్యాన్ని ఏం చేస్తాయి దేవుని దూతలు లిఖిస్తూ ఉంటాయి. ఆమె పక్కలకు చెప్పండి, నీ దూత నీతోనే ఉందని చెప్పండి. ఎవరు చూస్తలేరు అనుకున్నది కూడా ఆమె రికార్డ్ చేస్తూ ఉంటుంది. దూత ఏం చేస్తుంది, రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంత ఈజీ కాదు. వీఆర్ హ్యావింగ్ నో సెన్స్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్స్. మనతో ఉన్నాయి దేవుడు దూతలు. ఎందుకంటే దేవుడు సింహాసనం దిగి వచ్చి నిన్ను ముట్టేంత గొప్పడివి కాదు నువ్వు. ఆమె ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఆ దూతలు వచ్చి నీకేం చేస్తాయి, పరిచర్య చేస్తాయి. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరు వచ్చి మనకు పరిచర్య చేస్తున్నారు? నువ్వు ఒక తాగుబోతుగా బార్లో ఉంటే లేకపోతే టీవీ చూసి ఏదో పిచ్చి చూస్తూ ఉంటే అక్కడ దూత లేడని కాదు. ఆమె అక్కడ కూడా దూత ఉన్నాడు. ఆమె హల్లెలూయా. వినండి, దేవుడు వెళ్ళని స్థలం ఏమైనా ఉంటుందా? ధనరాజు వినాలి, ఇవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి క్రైస్తవులకు అంటే యేసుప్రభు నమ్మకున్న నువ్వు కూడా గమనిస్తావు కదా. భయం లేకుండా అయిపోయింది దేవుడు అంటే. ఎందుకనంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడన్న ఆ యొక్క కాన్షియస్, ఆ యొక్క మనస్సాక్షి ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఆమె ఆ మనస్సాక్షి కేవలం ఉపవాసం ఉండటం వలననే మన యొక్క సెన్సెస్ అన్ని మరలా యాక్టివేట్ అవుతాయి. ఆమె ఉపవాసం ఉండడం వలన శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు అనగా 5 సెన్సెస్ ఏమైతాయంటే డౌన్ అయిపోతాయి. ఆత్మకున్న సెన్సెస్ అన్ని కూడా ఏమవుతాయి, యాక్టివేట్ అవుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది. నేను వాక్యంలో చెప్పాలంటే నేను మొత్తం ఇంగ్లీష్ బైబిల్లో చదివినాను కాబట్టి అందులో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే తర్జుమా చేసినప్పుడు చాలా విషయాలు ఎగ్రగొట్టేశారు. చాలా మనకేదో తెలుగులోకి ఇది సరిపోతుంది అన్నట్టుగా పెట్టేసారు తెలుగులో. మరి ఇంకా డీప్గా వెళ్ళాలంటే అక్కడ మనకు ఒక మాట ఉన్నది. ఏమన్నదంటే, నిన్ను మార్గంలో కాపాడడానికి దేవుడు ఎవరిని పంపిస్తాడంట? నీ రాతికి పాదములు తగలకుండా ఎవరు కాపాడుతారట? అసలు ఎప్పుడన్నా నీకు ఒక దూత ఉన్నది కాపాడుతుందని అనుకుంటావా? ఏమనంటే దేవుడు 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 అంటారు. ఆమె దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తున్నాడు? సేవకుడు చెప్తే సేవకుని ప్రేమించాం, మేము దేవుణ్ణి ప్రేమిస్తామంటారు. దేవుని వాక్యం ఏమో నీ పక్కని ప్రేమించకుండా నన్ను ఎట్లా ప్రేమిస్తావంటది. నీ పక్కనున్న దూతల యొక్క ప్రజెన్స్ని నువ్వు ఆ ప్రజెన్స్ని నీవు గుర్తించినప్పుడు దేవుని ప్రజెన్స్ని ఎట్లా తట్టుకుంటావు నీవు? ఆమె మీకు ఒక సన్నివేశం చూపిస్తాను. లూకాసు వార్తల్లో ఉంటుంది 22వ అధ్యాయం. అక్కడ యేసుప్రభు ప్రార్థిస్తాడు. గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉంటే ఒకసారి ఆ మాటలు తీసుకోనండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రార్థిస్తూ బాధపడుతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు. ఒకసారి ఆ సంగతులను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దూత పరిచర్య ఏ విధంగా చేస్తుందా చూసారా? 22లో
40 వచనంలో యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తుందో చూడండి. కమాన్ పాస్ట్ చేస్తారు. లూక్ 22:40. మీరు శోధనలో ప్రవేశించకుండా నాతో ప్రార్థన చేయడానికి చెప్పి వారి యొద్ద నుండి రాతి వేయక 43 వరకు చదవండి. రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించేటట్టు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమందు నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఏం చేసిందట? బలంనిచ్చింది. ఎవరిచ్చారు? దూత. ఆమెన్. ఇవి అంత ఈజీ కాదు, ఇవి అల్కగా తీసుకోకండి. యేసు ప్రభు ప్రార్థించింది ఎవరికి? సొంత కుమారుడు తండ్రికి ప్రార్థన చేస్తే ఎవరు వచ్చిండు హెల్ప్ చేయడానికి? అంటే ఇక్కడ దూత ఇంపార్టెన్స్ ఎంత ఉందో చూడండి. మనం ఏదో గొప్ప లెక్క యేసు ప్రభునే చూస్తాం, కానీ ఆ యేసు ప్రభు దూతలో నుండి మాట్లాడుతున్నాను మనం ఎప్పుడు అనుకోం. మన కొరకు ఒక దూతను దేవుడు ఏర్పాటు చేసిండంటే ఆ ఒక్క దూత చాలు నీ జీవితం అంతా సరిగా అవడానికి. ఒకటే దూత, ఒక్క దెబ్బతో దూత 180 మందిని చనిపోయిందంట. ఒక దూత ఎంతమంది చంపేసింది మార్నింగ్ వరకు? 1,80,000 మందిని చంపేసింది. అంటే ఒక దూత యొక్క పవర్ చూడండి, ఏంజల్ యొక్క పవర్. దేవుని దూతలు సెరాఫులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి. తర్వాత సెరాఫులు అంటే బర్నింగ్ క్రియేచర్స్, అవి అగ్ని. అవి దూతలను మన ప్రవక్తలు వాడుకున్నారు, దూతలను ప్రతి ఒక్కరు వాడుకున్నారు, కానీ మనం మాత్రం ఇప్పుడు ఎవరము వాడుకోవట్లేదు. యేసు ప్రభువే వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏమన్నాడు? నా తండ్రికి నేను ప్రార్థన చేస్తే దూతలను పంపించాడా అన్నాడు. ఆమె హల్లెలూయా. ఇంకా అర్థమవుతుంది నేను చెప్పేది. ఇవి మన మైండ్లోకి తీసుకోక మన కాన్సన్ట్రేషన్ అంతా పీపుల్ ప్లీజింగ్ అయిపోయింది. మనుషులను సంతోషపెట్టే విధానంగా పాస్టర్లుగా మేము సిద్ధపడేది కూడా వచ్చిన వాళ్ళకి ఏం బోధించాలన్నదే సిద్ధపడతాం, అంతే తప్ప వాక్యం ఏమి హైలైట్ చేస్తుంది అనేది మనకు తెలియదు. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తుంది? ఒక సమయంలో ఆయన అనేక సార్లు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఏం తిన్నాడో ఏం తినలేడో బైబిల్లో అంత రికార్డు లేదు, కానీ ఆయన ఎప్పుడు కూడా వాక్యాన్ని తిన్నాడు. ఆమె పక్కలకు చెప్పండి, మనుష్యుడు రొట్టె వలన కాదని చెప్పండి, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఎక్కడి నుంచి వచ్చే మాట? ఎక్కడ మాట్లాడుతుండే మరి దేవుని నోటి నుంచి రావడానికి? అందరు బుక్కులు పట్టుకొని వచ్చి ఇక్కడికి. దేవుని నోటి నుండి వచ్చు మాట. నీకు అర్థమవుతుందా? ఈ బుక్కులు ఉన్న మాట వలన ఎవడు బ్రతకాడు? ఏ మాట వలన బ్రతుకుతాడట? నోటి నుండి వచ్చు మాట. ఇది లిఖితమైన మాట, ఇవి లేఖనములు. కానీ దేవుని మాట, దాన్ని మనము వినాల. ఈ విధంగా సేవకుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు నీలో నుండే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. ఈ సెన్సెస్ మనకు పనిచేయకుండా ఏమైపోయినామంటే దేవునికి చాలా దూరం అయిపోయినాం. అందుకనే మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క సమస్త కీడును, ఆ అడ్డుగోడను అంతటిని తొలగించడానికి ఉపవాసాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. ఆమె ఎక్కడైనా చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే గొప్ప కార్యములు జరిగినాయి. కానీ ఇప్పుడు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు? చర్చిలో, మా చర్చిలో అయితే 5-6 వస్తారు, లేదా లాస్ట్ 8 మంది వస్తారు ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది ఉపవాసం ఉండలేకపోయినారు. వాళ్ళందరూ గ్రహించాలి ఈ మాటని. ఏంటంటే నీకు శక్తినిచ్చేది ఎవరు? యేసు ప్రభువు బలహీనంగా అయిపోయాడు. ఎందుకు? ఆయన శరీరంలో వచ్చిండు. చాలామంది అంటారు ఆయన దేవుడు కదా అని అంటారు. ఆయన ఎందుకు బలహీనం అవుతాడు అంటారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు కదా అంటారు, ఆయన మనిషిలాగా ఎందుకు అయిపోయినాను అంటారు. ఆయన మనిషి, కంప్లీట్గా మనిషి. ఆయన ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఏంటిది? మనిషి. ధైర్యం ఉందా మీకు అట్లా చెప్పడానికి? ఆయన 100% మ్యాన్ అని. ఆమేన్, సపోర్ట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన 100% మనిషి, 100% దేవుడు. అందరిలాగా ఆయనకు దాహమైంది. ఆమేన్. ఆయన దాహానికి నీళ్ళు అడుక్కున్నాడు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకోవడానికి ఏమన్నాడో తెలుసా? నేను ఇచ్చే నీళ్ళు మీరు తాగితే ఎప్పటికీ దప్పిక కొన్నారన్నాడు. ఆమేన్. అందరిలాగా ఆయనకు ఆకలేసింది. మనుషులాగా, దేవుని కుమారుడిలాగా 5 రొట్టెలు 2 చేపలు 10,000 మందికి
పంచినాడు. ఆమె అందరిలాగా ఆయనకు అలసిపోయినాడు, పడవలో పడుకున్నాడు మనిషిలాగా. నీలాగే చెప్పండి, యేసు ప్రభు నాలాగే అని చెప్పండి. యేసు ప్రభు నాలాగే సమస్యలు ఎదుర్కొన్నాడని చెప్పండి. మీ 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 హృదయంలో కొంచెం డౌట్ కూడా ఉండద్దు. నా సమస్య ఏం తెలుస్తుంది, ఆయనకి ఏమైనా భార్య ఉందా, పిల్లలు ఉన్నారా అని అనుకోవద్దు. నా సమస్య వేరు, దేవుని సమస్య వేరు అనుకోవద్దు. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడట. ఆమె ఎట్లా శోధించబడ్డాడు? ఆయనకు కూడా ఆకలేదు ఉపవాసం ఉందామంటే, కానీ ఆయనకు దేవుని యొక్క కృప తోడుండడం వలన ఆయన ఏమైపోయాడు, ఉపవాసం కూడా ఉండగలిగినాడు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు, ఒకసారి శిష్యులందరినీ కూడా వేడుకొని, ఒక తండ్రి నా కొడుకు కొరకు ప్రార్థన చేయరంటే వాళ్ళు కొన్ని గంటలు ప్రార్థన చేస్తారు, కానీ దయ్యము విడిచిపోదు. ఇక్కడ ఎంతమంది ధైర్యంగా ఒక సమస్యతో వచ్చిన వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ శక్తితో ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఒక పేషెంట్ వచ్చింది అనుకుందాం, లేక ఒక దయ్యం పట్టిన వ్యక్తి వచ్చింది అనుకుందాం, యేసు ప్రభువుకు వచ్చిన సమస్యలే. ఒక కుష్ఠరోగి వచ్చింది అనుకుందాం, ప్రార్థన చేస్తే అక్కడికక్కడే స్వస్థతని ఇవ్వగలుగుతామనే శక్తి ఎంతమంది ఉన్నదని నమ్ముతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. ప్రార్థించేది మనమైనా చేసేది ఎవరు? దేవుడు. ఆ విధంగా దేవుడు 100% మనిషిలాగా అలసిపోయి ఆ ఓడలో చిన్న నావలో నిద్రపోయినాడు. దైవ కుమారుడిలాగా లేచి ఏం చేసిండు? ఆ తుఫాన్ని గద్దించిండు. అర్థమవుతుందా? 2 లక్షణాలు. ఇటు మనిషిలాగా కంప్లీట్గా కష్టం అనుభవించిండు, ఉపవాసం. మనిషిలాగానే ఉంటూ దేవుని వాక్యాన్ని తిని బ్రతికినాడు. ఆయన మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. పక్కులకు చేతి అండి. ఈ రోజు నుంచి ఎంత కష్టమైనా నేను నా జీవితంలో ఉపవాసం ఉండడం నేను అలవర్చుకుంటానని చెప్పండి. ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉంటే కూడా ఏం కాదు, ప్రార్థన కూడా ఉండాలి. ఉపవాసము ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. సో ఈ విధంగా మన చుట్టూ దేవుని దూతలు ఉన్నాయని మనము మర్చిపోతున్నాం. దేవునిని బలపరిచిన వాళ్ళు ఉపవాసం ఉంటున్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండడానికి ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. కాబట్టే ఆయన ఆహారం లేకుండా ఉండగలిగినాడు. మనం ఉంటే 3 రోజులకు చచ్చిపోతాం. ఆమేన్. మనం ఉంటే 3 రోజులకు కాదు, నాలంటలు 2 రోజులకే చనిపోతారు. హల్లెలూయా. సో దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తే తప్ప ఉపవాసం ఉండదు. చాలా మంది కన్ఫ్యూజన్, ఛాయ్ తాగినా కదా ఇది ఎట్లా ఉపవాసం అవుతుంది, కొంచెం అన్నం తిన్నా కదా ఇది ఎట్లా ఉపవాసం. నువ్వు 5 గంటలు కాదు, గంట సేపు ఉపవాసం ఉంటే దేవుని కొరకున్నా దానికి తగిన జీతం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మరి చాలా రకాలుగా ఉన్నాయి. కొందరు ఉపవాసం అనగానే భయపడతా ఉంటారు. 21 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. 21 రోజులు ఉపవాసం ఉంటానని వ్రతం పెట్టుకున్నాడా దానియేల్? ఈ డోంట్ నో ఆఫ్టర్ హౌ మెనీ డేస్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్. ఈ స్టార్టెడ్ జస్ట్ లైక్ దట్. ఎట్లా స్టార్ట్ చేసిండు? మాంసం తినా, ద్రాక్షరసం దాగా, మిగతా అన్ని తింటా, కడుపు నింపుకుంటా, ప్రార్థన చేస్తా అని ఆయన ఏం చేసిండు? డైట్ మెయింటైన్ చేసిండు. హల్లెలూయా. దానియేల్ ఉపవాస ప్రార్థన అంటారు. అదేం ఉపవాస ప్రార్థన? అది డైటింగ్ ఉపవాస ప్రార్థన. చెప్పండి అందరు కూడా, దానియేల్ ప్రార్థన డైటింగ్ ప్రార్థన అని చెప్పండి. ఆయన డైట్ మెయింటైన్ చేసాడు. మాంసం తినకుండా ఆకుకూరలు తిన్నాడు. ఇప్పుడు ఆకుకూరలు తింటే దూత వచ్చిందా రాలేదా? సమస్య తీరిందా తీరలేదా? చాలా మంది గలిబిలు అయిపోతారు. ఉపవాసం అనగానే ఇక దేవుడు కొడతాడు. నేను అయ్యో పొరపాటున మర్చిపోయి తిన్నా అనుకోని ఏదో అయిపోయింది అనుకో. అట్లా కాదు. నీ భక్తి ఎక్కడ పోదు. దేవుడు చూసేది నీ హృదయాంతరంగం. ఆమేన్. పక్కలో చెప్పండి, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు అని చెప్పండి. దేవుడు నా హృదయాన్ని తెలుస్తున్నాడు, చూస్తున్నాడు. ఇక నేను అన్నం తినిపోయినా నడుస్తుంది, ఉపవాస ప్రార్థన అవసరం లేదు అనుకోకండి. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏమవసరమో ఉపవాస ప్రార్థన అవసరం. మరి ఇక్కడ నేను ఉపవాసం ఎందుకున్నానంటే, మరి దేవుడు అనుకోకుండా ధనరాజుని మార్చినాడు, నాకు కొంత ధైర్యం ఇచ్చినాడు. ఆమేన్. అరే నేను చేస్తున్న పరిచర్య ఎక్కడ కూడా మరి వ్యర్థం కాలేదనే ధైర్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఆ ఒక్క కుటుంబం కొరకు నేను ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థన జరిపించడానికి, అంతేకాకుండా ఈ కుటుంబము ఈ ప్రారంభంలో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండే బలమైన ఆహారము మరి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నప్పటికీ బలమైన పునాది గనక వేస్తే వారిని దేవుడు గొప్పగా వాడుకొని అనేకులకు దీవెనకరంగా ఇక్కడ ఈ ప్రాంతంలో వాడుకుంటాడని నాకు ఆ ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. చప్పట్లు కొడదామా? సో వారిని బలపరచడానికి ఈ సేవకుడు, ఆమేన్, ఈ సేవకుడు అనగానే మరలా ఎవరు అనుకోదు, దూతనే. సేవకుడు అంటే ఎవరు? దూతనే.
ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వస్తున్నది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం పక్కలకు చెప్పండి, నీకు కావాల్సినవన్నీ నీ దూత దగ్గర ఉన్నాయని చెప్పండి. కమా, నీకు కావాల్సినవన్నీ ఎక్కడున్నాయి? దూత దగ్గర ఉన్నాయి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఆకలితో ఉంటే ఏం పెట్టిండు వాళ్ళకి? మన్నా అంటే దేవుడు తినే ఆహారమా, దేవదూతలు తినే ఆహారమా? అంటే వాళ్ళ కొరకు దేవుడు ఏ దూతలను ఏర్పాటు చేసిండో వాళ్ళు తినే అన్నాన్ని లాక్కొని వీళ్ళకి ఇచ్చిండు. ఆమె అంటే ఎందుకు? వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఎక్కడుంది? దేవుని దగ్గరనే ఉందా? ఎక్కడుంది అది? దేవదూతలు అది లాక్కొని ఎవరికి ఇచ్చిండు? మనుషులకు ఇచ్చిండు. అంటే నీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే వాళ్ళు ఎవరు? దేవుని దూతలు. హల్లెలూయా. కనీసం నేను విడిపించడానికి కూడా నీకు దేవుని దూత అవసరం. 34 కీర్తనలు 6వ వచనంలో ఒక మాట ఉంది, 7వ వచనంలో కూడా ఒక మాట ఉంది. చదవండి. 34:7 ఏమన్నది? యెహోవా యందు భయభక్తులు గల వారికి వారి చుట్టూ ఏముంటుందట? దేవుని దూత. ఆమేన్. అంటే నీ చుట్టూ ఎవరుంటారు ఇప్పుడు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రేయర్కి వచ్చారు కాబట్టి మీ దూతలన్నీ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాయా, రెస్ట్ తీసుకుంటున్నాయా? లేదు. ఇప్పుడు ఎక్కడున్నాయి దూతలు? ఆ దూతలే ఈ సేవకునికి హెల్ప్ చేస్తాయి. మీరు ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో. ఆమేన్. నా శరీరంలో తెలిసిపోతుంది. ఎవరికైనా తలనొస్తే నాకు తలనొచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటో దేవుడు అటువంటి కృప ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దూతల పరిచర్య, దూతల సహాయం లేకుండా యేసు ప్రభు కూడా సిలువ ఎక్కలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చి బలపరిచారు యేసు ప్రభుని? దూతలు బలపరిచారు. మరి ఇప్పుడు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళిండన్నామే. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడా, దూతలు ఇచ్చారా? ఆయనకు కావాల్సిందంతా దేవుడు ఎవరి ద్వారా ఇస్తున్నాడు? దూతల ద్వారా ఇస్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఇక్కడున్న చిన్న పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా ఏంజెల్స్ అంటే తెలుసు కదా. ఏంజెల్స్ అంటే కొన్ని మాత్రమే, కొన్ని కావలిగా యెహోవాకి కావలిగా ఉన్న దూతలు మాత్రమే మనుష్య కుమారులు అన్నట్టుగా మనం ఆది కాండంలో చూస్తున్నాం. ఇంకా కొన్ని దూతలు అగ్నితో నింపబడి ఉన్నాయి. ఇంకా కొన్ని దూతలు ఆయన యొక్క మరి ఆయన సన్నిధిని క్యారీ చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ విధంగా దూతల్లో కూడా చాలా సమూహాలు ఉన్నాయి. మరి చాలామంది అనుకుంటారు సాతానుడే బలమైన వాడు అనుకుంటారు, కానీ వాడు 3వ వంతు మాత్రమే తీసుకొని పడిపోయాడు. ఆమేన్. చిన్న మొత్తం తీసుకొని దూతల సమూహంతో పడిపోయాడు. కాబట్టి మనకు సహాయం చేయడానికి సైన్యమే ఉన్నది. ఆమేన్. మన కొరకు ఏమున్నది? ఇది నేను ఊరికనే చెప్పట్లే, తమాషా కూడా చెప్పట్లే. మీరు ఏ సిచ్యువేషన్లు ఉన్నా ఆ సీక్రెట్ బటన్ నొక్కితే మీ కొరకు పరలోకం దిగి వస్తుంది. ఆమేన్. ఆ సీక్రెట్ బటన్ ఏందో చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? ప్రేయర్. సపోర్ట్లు పడదాం ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తే ఆయన దూతల సమూహాన్ని పంపిస్తాడు, నన్ను కాపాడా అంటున్నాడు. ఎవరిని పంపిస్తాడు? సైన్యాన్ని పంపిస్తాడు, లీజియన్ని పంపిస్తాడు. కొన్ని లీజియన్స్ ఎన్ని వేల దూతలు వస్తున్నాయని దేవుడు పిలిస్తే ఆయన కూడా దూతల పరిచర్యను పిలుస్తూ ఉన్నాడు. మనం మాత్రం దూతలు అంటే మళ్ళీ దేవుణ్ణి తక్కువ చేసిన వాళ్ళం అవుతామేమో. ఆమేన్. మనం అడిగేది ఎవరిని? దేవుణ్ణి. ఆయన పంపేది ఎవరిని? దూతల్ని. మరి ఆ దూతల పరిచర్య నువ్వు చూస్తున్నావా? ఆర్ దే టాకింగ్ టు యూ? కొందరు మాత్రం మనిషి శరీరంలోనే వచ్చి నీతో మాట్లాడతారు, మళ్ళీ కనబడరు నీ పక్కన చూస్తే. వాళ్ళు దేవుని దూతలు. ఆమేన్. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరు లేని టైంలో నేనున్నా కమాన్ అంటాడు. తర్వాత నువ్వు చూస్తే ఎవరు ఉండరు, నీకు హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. ఈ సంగతులు నాకు జరిగినాయి కాబట్టి నేను నీకు చెప్తున్నాను. మిరాకిల్స్ జరిగినాయి. ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవ్వరు తెలియరు, కానీ ఒక దూతలాగా ఒకళ్ళు వస్తారు. ఎందుకంటే నాకేం తెలియదు అక్కడ. మొన్నైతే నన్ను లోపల కూడా రానియకుండా ఒక ఆయన హెల్ప్ చేశాడు. ఆ విధంగా దూతల్ని దేవుడు ఏం చేస్తాడు? మనకు ఏర్పరుస్తాడు. 34 కీర్తన 7వ వచనంలో ఏమన్నది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు. దూతనా మంచిదండి. ఒక దూత చాలు మనకు సైన్యం అవసరం లేదు. హల్లెలూయా. ఈ సందర్భము మన జీవితాల్లో మనం చూడాలి. ఇప్పుడు ఒక్కొక్కరు మీ సమస్యలు, మీ కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు.
మీరు ఎందుకు గజగజ వనికి సమస్యలకు వణికిపోతున్నారు? మీరు ఒక్కసారి ఆ ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేస్తే మీ కొరకు దేవుడు సైన్యాన్ని పంపుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు అట్లా డమ్ముగా కూర్చోకండి, మీరు మాట్లాడండి. ఈరోజు మీకు ఒక ధైర్యాన్ని నింపడానికి ఏ సిచ్యువేషన్లు ఉన్నా, నేను కూడా ఒంటరిగా చాలా సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటాను. నేను చాలా యాక్సిడెంట్ల నుంచి తప్పించబడతా ఉంటాను. ఒకరోజు ఒక రోడ్లో, ఎక్స్ రోడ్లో డైరెక్ట్ వెళ్ళిపోయాను. లారీలు వస్తున్నాయో చూసుకోలేదు. నేషనల్ హైవే 44 ఎక్కడానికి పిల్లతో నుండి డైరెక్ట్ ఎక్కేసాను. నాకు తెలియని కూడా తెలియదు ఏమొస్తుందో. నా ముందు నుంచి షార్ప్ ఎడ్జ్లో ఒక లారీ వెళ్ళిపోయింది. అంటే వెంట్రుక దానికి తాకితే నా కారు కూడా దాంతోపాటు వెళ్ళిపోయేది. అప్పుడు నేను అనుకున్నా, ఏదో ఒక దూత నన్ను ఆపింది ఆ గ్యాప్లో అన్నాను. ఎందుకంటే ఒక వైట్ స్పార్క్ చూసినాను నేను, ఒక తెల్లంది సన్నది ఇట్లా వెళ్ళిపోయింది. దూతలు ఆ విధంగా కాపాడుతాయి. నా పర్సనల్ అనుభవం నుంచి చెప్తున్నాను. అందుకే నేను నాతో దూత ఉన్నాడనే నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇదేదో తప్పు కాదు, నీతో దేవుడు ఉన్నాడనే. దూత ఉన్నాడంటే ఎవరు? దూత ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎంఆర్ఓని కొడితే ఎవరిని కొట్టినట్టు? సీఎంని కొట్టినట్టే. గవర్నమెంట్ అఫీషియల్ని కొడితే ఎవరిని కొట్టినట్టు? రాజు పంపిన భటుని కొడితే ఎవరిని కొట్టినట్టు? చెప్పండి. ఒక రాజభటుడు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే రాజు రమ్మంటున్నాడు, నేను రాను అంటే ఎవరికి ఎదురు తిరిగినట్టు? రాజుకే. కాబట్టి ఇప్పుడు దూతను నెగ్లెక్ట్ చేస్తే, అంటే క్రైస్తవులు అంతా ఏం చేస్తున్నారంటే ఈ దూతను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. 91 సాంగ్లో ఏమన్నది? రాతికి పాదములు తగులకుండా వాళ్ళు నిన్ను ఎత్తి పట్టుకుంటారంటే చంకలు ఎత్తుకుంటారా? భూమి మీద నడవకుండా కాదు, వాళ్ళని కావాల్సిన అన్ని బలమునిస్తారు, నీ చుట్టూ ఉండి నేను తప్పిస్తారు. మీకు తెలుసో తెలియదో, ఎప్పుడైనా మీరు తప్పు చేస్తున్నప్పుడు కూడా నీ పక్కన ఏదో ఒకటి చేయనీయకుండా ఆపుతూ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? మీరు ఎప్పుడైనా దేవునికి విరోధంగా నిలబడ్డప్పుడు మీతో ఉన్న దూత మిమ్మల్ని ఆ పని చేయకుండా ఏం చేస్తుంది? ఆపేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా డీజే ముందు డ్యాన్స్ చేస్తారు ఇక్కడ? ఎందుకు గుర్తుకొస్తుందో నాకు, డీజేల ముందు డ్యాన్స్ చేస్తారు. ఒకవేళ మీరు ఈసారి డీజే ముందు డ్యాన్స్ చేయడానికి వెళ్తే మాత్రం మీ దూత మిమ్మల్ని కాపాడును గాక. ఉట్టిగా శబ్దం వినే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకు గుర్తు చేస్తున్నాను? మరి అప్పుడు కూడా కాపాడుతుంది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత అనగా ఏదో కాదు, ఆయన ఆత్మలే. హెబ్రీ పత్రిక చెప్తుంది 1వ అధ్యాయంలో చివరి మాటలో ఏమనున్నది? జస్ట్ మీరు ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది నా ఉపవాసం ఉండడం వలన దేవుని దూతల పరిచర్య మన జీవితంలో ఓపెన్ అవుతుంది. ఉపవాసం అంటే అంత ఈజీ కాదు. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటే అది అవుతుంది ఇది అవుతుంది అని ఉంటారు, కానీ ఈరోజు మాత్రం మీరు తెలుసుకోండి, ఉపవాసం ఉన్నప్పుడు మనకు పరిచర్య చేయడానికి ఎవరిని పంపిస్తాడు? దేవుడు దూతల్ని పంపిస్తాడు. యేసు ప్రభువుకు పంపిండు, మనకు కూడా పంపుతున్నాడు. ఇప్పుడు మన దూత కూడా మనతో ఉన్నది. కనుక చూస్తారా మాట? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, సేవకులైన ఆత్మలు కారా. మరి ఆయన వాయువును కూడా దూతలుగా పరిచారకులుగాను వాడుకుంటాడని కీర్తన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. సో దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఆత్మలుగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. వాట్ హ్యాపెన్? గో అవుట్ సైడ్ అండ్ ఈట్ అండ్ కమ్. ఈ సమయంలో మనము మరొకసారి ప్రతి ఒక్కరికి చెప్దాము. 91 సాంగ్లో కూడా చదవండి ఆ మాట. 91 సాంగ్లో ఎందుకు బైబుల్ తీపిస్తున్నానంటే కంపల్సరీ మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుణ్ణి మనము కలిగి ఉంటాము. ఈ సమయంలో ఆ మాటను చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎక్కడున్నమాట? 91:11లో ఏమన్నది? ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఇక్కడ వినండి, నన్ను చూస్తున్న మీకు అర్థమవుతుంది. రాజసింహాసనంలో కూర్చున్నాడు దేవుడు. కూర్చొని నిన్ను కాపాడడానికి ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఇప్పుడు నీ కంప్లీట్ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు ఉద్యోగం చేయడానికి వెళ్తారు, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, ఒక పనామీని పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళదే బాధ్యతనా? ఎవరిది బాధ్యత? గట్టిగా చెప్పండి.
పని అమ్మదే కదా బాధ్యత. ఇప్పుడు దేవుడు నిన్ను గురించి ఎవరికి ఆజ్ఞాపించిండు? చార్జ్ నీ మీద దూతకి ఇచ్చినాడు. ఆమె మొత్తం రెస్పాన్సిబిలిటీ, నిన్ను కూర్చిన రెస్పాన్సిబిలిటీ అంత ఎవరిది? ఈరోజు ఉదయం వస్తుంటే నువ్వు అనుకున్నావా నీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదని? మనం ఎప్పుడు దాన్ని ఆలోచించట్లేదు. నేనే షాక్ అయిపోయినా నిన్న దేవుడు నాకు ఆ ప్రత్యక్షత ఇస్తే. ఒకటే, యేసు ప్రభు అరణ్యంలో ఆత్మ చేత నడిపించబడి 40 దినములు ఆయన పరిచర్య, ఉపవాస పరిచర్య ముగించిన తర్వాత దాని గురించి వాక్యంలో ఏమని చెప్తుందంటే, దూతలు ఆయనకు పరిచర్య చేశారు. ఆమెన్. ఆయనకు ఆకలింది కానీ దప్పిక ఉండలేడు. ఆయన నీళ్ళ పరిచర్య లేదు. ఆమెన్. ఒకసారి ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక రకమైన ఉపవాసంలో చూస్తున్నాం. 4 పాదాలలో ఆయన ఆకలిగా ఉన్నాడు, కానీ నీళ్ళు అడిగినట్టు, నీళ్ళు తాగినట్టు బైబిల్ ఎక్కడ కూడా లేదు. అంటే దూతలు ఆయనకి ఏం చేశారు? నీళ్ళు ఇచ్చారేమో అని మనం అనుకోవచ్చు, కానీ మనకు తెలియదు. హల్లెలూయా. చూస్తారు ఒకసారి ఎస్తేరు గ్రంథం 4లో 16 వచనం. ఎస్తేరు త్వరగా 4:16. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు, ఇక్కడ 2 ఉన్నాయి, అన్నము పానము, ఫుడ్ అండ్ వాటర్. ఇందాక మనం చూసింది ఓన్లీ ఫుడ్, ఉపవాసం ఉన్నాడు, దూతలు పరిచయం చేశారు. కానీ ఇక్కడ ఫుడ్ అండ్ వాటర్ ఎన్ని దినాలు? 3 దినాలు. నా కోసం మీరందరూ ఉపవాసం ఉండండి అని. ఇదొక రకం. కొందరు వాటర్ కూడా తాగరు. నన్ను 2-3 సార్లు నా లైఫ్లో నేను ఎదుర్కొన్నాను. ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి పక్కన బాటిల్ పెడితే స్టేజ్ మీద వాటర్ తాగినాను. అయ్యా ఉపవాసం ఉన్నప్పుడు వాటర్ తాగరు కదా అని అడిగారు. విశ్వాసులు అడిగారు. ఆశ్చర్యమేనండి, పాస్టర్లు అడగలేదు, విశ్వాసులు అడిగితే నేను అనుకున్నాను, చాలా కన్ఫ్యూజ్ అయిపోయినాను నేను కూడా ఏం చెప్పాలో. ఇక నేను వీళ్ళకి ఏం చెప్పాలంటే, అవునమ్మా వాటర్ తాగరా అని అన్నా. ఎందుకంటే బైబిల్ ఎన్నో రకాలుగా మనకు అవకాశం ఇస్తుంది. ఆమెన్. ఉపవాసం అనగానే మరి ఫుడ్ తింటేనే, లేకపోతే ఫుడ్ తినకపోతేనే, అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్ అంతే. మనం ఫుడ్ తినకుండా ఉండడమే ఉపవాసం. ఆమెన్. మనం నీళ్లు తాగకుండా కూడా ప్రభువు మనకు సెలవు ఇచ్చినప్పుడు, ఇక్కడైతే సెలవు వస్తున్నది వాళ్ళకి, మనం ఏం చేయొద్దంట? అన్నము పానము. అందుకే భక్తులు మనకు కొత్త నిబంధనలు ఏం చెప్తున్నారంటే, శరీరానికి ఏమి ఇవ్వాలంట? చెప్పండి అందరు కూడా, శరీరానికి ఏమి ఇవ్వాలా? అన్నము, వస్త్రము. ఇవి కాకుండా ఏది కూడా ఇవ్వకూడదు. ఎక్స్ట్రాలు అన్నీ కూడా ఎక్స్ట్రాలే. అన్న వస్త్రములు గలవారై అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆమె ఈరోజు మనం ఉపవాసం ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది అనుకుంటున్నాము. ఒకవేళ సైంటిఫిక్గా ఆలోచించినా, మరి ఆ సైన్స్లో ఆలోచించినా, ఒకరోజు ఉపవాసం ఉండడం వారానికి ఎంతో ఆరోగ్యమే. మరి ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం బయలాజికల్గా ఆలోచించినా కానీ. హల్లెలూయా. ఉపవాసము ఉండి ప్రార్థన చేయడం. ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ కూడా దేవుని దూతలు వారికి మేలు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఎన్ని రకాలుగా మనం చూస్తున్నాం. నీళ్ళ పరిచర్య ఉంది. మరి నీటి గురించి అయితే ఇంకా చాలా గొప్పగా మనం మాట్లాడుకోవచ్చు. అన్నం అంటే అన్నం గురించి, ఆహారం గురించి ఎంతో మాట్లాడుకోవచ్చు. బైబిల్లో ఏది తక్కువ లేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం ఒకటే మాట, ఉపవాస ప్రార్థన, రెండింటిని మనం కలిపి ప్రభు సన్నిధిలో గడిపితే ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడు? మనకున్న కఠినమైన సమస్యలన్నింటినీ తీరుస్తాడు. హల్లెలూయా. ఇంకో దగ్గర కూడా ఉంది. చాలా మంది నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నారు. నా గొర్రెలు నా స్వరం వింటాయంటే అసలు అన్ని గొర్రెలు స్వరం వినట్లేదు. దేవునికి గొర్రెలు స్వరం ఎవరు వింటున్నారు? ఎట్లాంటి సందర్భం వస్తుందంటే దానికి కూడా ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం ఉన్నది. హల్లెలూయా. ఒకసారి అపోస్తల కార్యంలో ఆ మాటలు మనం తీసుకుందాం. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఇవి మరుగైపోయిన సత్యాలు. ఇవి వారు ప్రభువును సేవించుచు
ఉపవాసం చేస్తున్నారట. ఉపవాసం అనేది చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉపవాసం చేస్తున్నారంటే కొంతమంది ఎత్తిరు. చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి ఈ మాటలు మేమందరం వినగలుగుతున్నాం. ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గర విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఆమేన్. కొందరు ఊరికేనే ఉపవాసం ఉంటారు. వాళ్ళకి ఏది కూడా పంచదు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనని వాళ్ళ జీవితంలో పెట్టుకోరు. ఊరికేనే ఉపవాసం ఉంటే కూడా లాభము లేదు. ఇక్కడ వీరు ఆయనను సేవిస్తున్నారు. ఎవరిని సేవిస్తున్నారు? దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసం ఉంటుంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఏమైపోయాడు? మాట్లాడుతున్నాడు. ఆమేన్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఆమేన్. మన జీవితంలో దేవుని స్వరం నువ్వు విననట్టుగా నీకు అనిపిస్తే నువ్వేం చేయాలంటే ఉపవాసము ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి, ఉపవాసం ఉంటే ఎట్లుండాలంట? నువ్వు గదిలోకి వెళ్ళి తలకి నూనె అంటుకొని శుభ్రంగా స్నానం చేసి డోర్లు పెట్టేసుకొని ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉన్న నీ దేవునికి నువ్వు మొరపెడితే దేవుడిని ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అంటే నీతో మాట్లాడుతాడు. ఆమేన్. నా గొర్రెలు నా స్వరం వినట్లేవంటే కారణం ఏంటి? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, జవాబు వస్తలేదు. జవాబు రానప్పుడు ఏం చేయాలి? మటన్ ఉడకనప్పుడు ఏం చేస్తారు మీరు? ఇదైతే టక్మని చెప్తారు. ఇంకా కొంచెం మంట ఎక్కువ చేస్తారు. చేస్తారా చేయరా? ఇప్పుడు హైకోర్టు వినప్పుడు ఎక్కడికి పోతాం? సుప్రీంకోర్టు పోతాం. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. ఒకటి వినకపోతే ఇంకొకళ్ళ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాకపోతే అట్లనే కూర్చొని చూస్తున్నాం. కానీ దేవుడు ఏమి ఇచ్చిండు మనకి? ఉపవాస ప్రార్థన ఇచ్చిండు. ఆమేన్. స్వయంగా యేసు ప్రభు నోట్ల నుంచి చెప్పిండు ఏమని? ఇటువంటి కఠినమైన సమస్యలు పోవాలంటే మీరు ఉపవాస ప్రార్థన చేయాలన్నాడు. ఆమేన్. ఎంతమందికి ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నది? లేని వాళ్ళు కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, మరి ప్రభు కొరకు మీరు చేసే ఉపవాసం. అందరూ అనుకుంటున్నారు ఆహారాన్ని తినకపోవడమే ఉపవాసం అనుకుంటున్నారు. శరీరాన్ని ఉపవాసం ఉంచుతున్నారు కానీ ప్రాణాన్ని ఉపవాసం ఉంచట్లేదు. మనం ఏమై ఉన్నామో? మనం ఆత్మై ఉన్నామో. మనకు శరీరం అనే ఇల్లు ఉన్నది, మనకు ప్రాణము ఉన్నది. ఆమె ఆత్మ, ప్రాణము, శరీరం. చెప్పండి. ఆత్మ, ప్రాణము, శరీరం. ఆత్మకు ఉపవాసం అవసరం లేదు. ఆమె ఆత్మకు ఉపవాసం అవసరం లేదు. శరీరానికి ఉపవాసము అవసరం. ప్రాణానికి కూడా ఉపవాసము అవసరం. ఆమె మన మనస్సు మారి రూపాంతరం చెందాలి. మనస్సు అంటే మైండ్ కాదు, మెదడు కాదు. మన మనస్సు అంటేనే ప్రాణం. ఎంతమందికి అర్థమవుతుంది? మన మనస్సు అంటే ఏంటిది? ప్రాణం. మన సోల్. ప్రాణంలో ఏమున్నదంటే మనస్సు ఉన్నది. ఆ మనస్సు కూడా ఉపవాసం ఉండాలి. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే నేను శరీరంలో అన్నం తినకుండా ఉన్నా ఇంకా నేను బాగా అయిపోయాను అనుకో, కానీ మనస్సు మాత్రం అలాగే ఉంటున్నది కదా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో మనస్సు కూడా, మన యొక్క హృదయాన్ని కూడా మనం ఉపవాసం ఉంచాలి. హల్లెలూయా. మన ప్రాణాన్ని కూడా మనం ఏం చేయాలి? ఉపవాసం. పక్కలకు చెప్పండి, ఇన్ని రోజులు నువ్వు శరీరాన్ని ఉపవాసం ఉంచినావు ఓకే, కానీ ఈ దినం నుండి మనస్సును కూడా నీవు ఉపవాసం ఉంచాలని చెప్పండి. అయిపోయింది. ఆ జోస్ తగ్గిపోయింది. ఇది చాలా విలువైంది పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అంతా. ఈ మనస్సును ఎట్లా ఉపవాసం ఉంచుతాం? మనస్సు అంటేనే ఆలోచనలు. చెప్పండి. మనస్సు అంటేనే ఆలోచనలు అని చెప్పండి. మైండ్ అంటేనే ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనలలో మనం ఏం చేయాలి? ఫాస్టింగ్ చేయాలి. అన్ని ఆలోచన చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మనం ఎవరి తలంపులతో నింపబడాలి? దేవుని తలంపులతో నింపబడాలంటే నీ మనస్సు నువ్వేం చేయాలి? ఉపవాసము ఉంచాలి. ఆమేన్. మనస్సుకున్న తిండి ఏంటిది? ఆహారం. మనస్సుకున్న తిండి ఏంటిది? ఆలోచనలు. నీ మనస్సు ఏం తింటుంది? ఆలోచనలు తింటుంది. ఆలోచనలు తిని బతుకుతుంది. అందుకే నీ మనస్సును కూడా నీవు ఏం చేయాలా? ఇక మనస్సు కోరినట్టుగా నీవు అన్ని చేసినావనుకో, మనస్సు ఏమైపోతుంది? నేను ఆత్మలో ఏమాత్రం ఈ ప్రాణం ఏం చేస్తుంది? బలిసిపోతుంది. ప్రాణము శరీరం ఒకటైపోయి ఆత్మను చంపేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఉపవాసం ఉండడానికి కొరకు. ఉపవాసంలో ఎంత ఉందంటే, ఉపవాసంలో దేవుని స్వరం వింటాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఉపవాసంలో మనకు దూతల పరిచర్య క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ. అందుకే ఉపవాసం 1 రోజు 2 రోజులు. ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని?
అయ్యా నేను 2 సార్లు వారానికి 2 సార్లు ఉపవాసము ఉంటున్నాను, నాకు అన్నిట్లో నుంచి దశమ భాగము ఇస్తున్నాను అంటాడు. ఆ వ్యర్థమైన ప్రార్థనే, కానీ అందులోంచి ఒకటి నేర్చుకుంటున్నాం. వాడు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడంట? వారానికి 2 సార్లు. మరి మన నీతి ఆయన కంటే గొప్పది కావాలంటే మనం ఎన్నిసార్లు ఉండాలి చెప్పండి? వారానికి 1 సారా 2 సార్లనా? దేవుడు అంటున్నాడు మన నీతి శాస్త్రాల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికం కావాలా. ఆమె మరి శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారు? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నారు. మనం ఎన్ని దినాలు ఉండాలి ఉపవాసం? తెలిసిన వాళ్ళు చెప్పండి అబ్బా. హౌ మెనీ డేస్ డూ వి నీడ్ టు ఫాస్ట్? 3 రోజులా? 5 రోజులు వద్దా? హల్లెలూయా. అంటే వాళ్ళకంటే ఎక్కువ మనం ఉపవాసం ఉండాల్సిన అవసరత ఎంతో ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము మనం అవన్నీ కూడా మర్చిపోతున్నాం. దేవుని బిడ్డలం అనుకుంటున్నాం, కానీ పరిచర్యలో మనకు అన్ని విధాల హెల్ప్ చేస్తుంది దూతలని మనం మర్చిపోలేకపోతున్నాం. హల్లెలూయా. నేను ఒక సంగతి వివరిస్తాను, చాలా చిన్నదే, కానీ మనతో ఎప్పుడైనా డ్రైవర్ని తీసుకెళ్తాం, మనం రెంట్కి తీసుకెళ్తామో లేక కొంచెం మాకు డ్రైవింగ్లో వస్తావా అని తీసుకెళ్ళిన దగ్గర ఫంక్షన్లో నువ్వు వెళ్ళి తినేసి వస్తావు, మరి వాళ్ళు ఏం చేయాలి? కూర్చున్న వాళ్ళు డ్రైవర్ని తిన్నాడా లేదా చూసుకొని వద్దాం మనం. ఇప్పుడు డ్రైవర్ స్థానంలో దూతలు ఉన్నారు. క్రైస్తవులు దూతలను గౌరవించడమే మర్చిపోయారు. దూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. దూత అంటేనే మనకు సేవ చేయడానికే. హల్లెలూయా. దూత పని ఏంటిది? మనల్ని ప్రొటెక్ట్ చేయడమే, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఏమిచ్చిండు? ఆజ్ఞాపించిండు. సో ఇప్పుడు నేను ప్రతి చోట నిన్ను కాపాడుతున్నది, తప్పిస్తున్నది ఎవరు? దూతలు. ఇప్పుడు నువ్వు దూతను ఏం చేయాలి? నమ్మాలే. పక్కలకు చెప్పండి, నీతో ఒక దూత ఉన్నదని నమ్మాలే. ఆమేన్. విశ్వాసం వేరు, నమ్మకం వేరు అని లాస్ట్ మీటింగ్లో తెలుసుకున్నాం. విశ్వాసము అది దేవుడిస్తాడు. ఆమేన్. నమ్మకము మనం దేవునికి ఇస్తాం. హల్లెలూయా. అందరూ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. బాని లోపల కాలేదు. విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చే గిఫ్ట్, బిలీవింగ్ అనేది మనం దేవుడికి ఇచ్చే గిఫ్ట్ లాగా గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చే వరం. అది ఎక్కువ తక్కువ చేయాలంటే మనం కాదు, ఎవరు చేయాలా? దేవుడే చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో దూతలు నీతో ఉన్నాయని నీవు నమ్మాలి. హల్లెలూయా. మోషే జీవితంలో మనం చూస్తే ఎర్ర సముద్రం పాయలైంది, కట్టె చాపుతే అని అంటున్నాం, కానీ అసలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఒక నిమిషం మాట్లాడుతుంది సిస్టర్ చెప్తారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? లేదు, దూత. ఆమేన్. మోషేకు ప్రతి చోట బలమునిచ్చింది ఎవరంటే ఆయన ఏర్పాటు చేసిన దూతనే. ఆమేన్. దేవుడు ఎప్పుడు రాలేడు, దిగలేడు, అక్కడేం ఎర్ర సముద్రము చేయలేడు, కానీ దూత చేయడం వలన దేవుడు చేసినాడని మనం అంటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దూతలు దేవుని యొక్క ఎవరు? పక్షపు వారు. హల్లెలూయా. రిప్రజెంటేటివ్స్ని ఏమంటారు? ప్రతినిధులు. హల్లెలూయా. దేవుని ప్రతినిధులుగా మనల్ని ఎల్లవేళలా కాపాడుతున్న దూతలు. ఆ పరిచర్యను మనం చూడాలంటే, ఆ దూతల స్వరం మనం వినాలంటే, హల్లెలూయా. ఆమేన్. మొన్న మేము వాక్యం విన్నాం. మరియ గర్భం ధరించిందని చెప్పి యోసేపు ఏం చేస్తాడు? వదిలేద్దాం అనుకుంటాడు, కానీ దూత వచ్చి ఏం చేస్తుంది? ఆయనని బలపరుస్తుంది. అప్పుడు ఆయన దేవుని స్వరం విని మారిండా? దూత స్వరం విని మారిండా? ఇప్పుడు దూత స్వరమే ఎవరి స్వరము? చెప్పండి. దూత స్వరమే ఎవరి స్వరము? దేవుని స్వరము. అటువంటి దూతలు నిత్యము నీకు బోధిస్తూనే ఉన్నాయి. కళల ద్వారానో సేవకుల ద్వారానో నీకు బోధ చేస్తూనే ఉన్నాయి, కానీ మనం వింటున్నామా? సేవకులను ఏం చేస్తాం? నెగ్లెక్ట్ చేస్తామే, నువ్వు పక్కకుండా అంటాం. దూతలను ఏం చేస్తాం? అసలు వాటిని మర్చిపోతాం. మన జీవితంలో మర్చిపోతామా లేదా? ఎంతమంది గుర్తుంచుకుంటారు? నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ నీ కోసం దేవుడు అపాయింట్ చేసినటువంటి దూత ఉన్నదని. పక్కలకు చెప్పండి మరొకసారి. నీవు కూర్చునుట, నీవు లేచుట, నువ్వు మాట్లాడుట అన్నీ కూడా నోట్ చేసుకుంటుంది దూత అని చెప్పండి. ఆమె ఏం చేస్తుంది దూత?
నోట్ చేసుకుంటుంది. హల్లెలూయా. మీకు అంత డౌట్ ఉంటే తీసి చదవండి. ఎక్సోడస్ చాప్టర్లో 14వ అధ్యాయంలో 19వ వచనంలో చూడండి. అక్కడ ఐగుప్తులు చూస్తున్నారు దేవుని దూతని, క్రైస్తవులు దేవుని దూతని చూడలేకపోతున్నారు. ఆమేన్. రోజు చర్చికి అయ్యే వాళ్ళు ఒక్క అద్భుతం చూస్తలేరు, కానీ చర్చికి వెళ్ళని వాళ్ళు దేవుళ్ళు అద్భుతం చూసి దేవునిలోకి వస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఘోరంగానటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయినాం. మోషేను ఎల్లవేళలా కాపాడింది ఎవరంటే దూతనే. చదవండి ఒకసారి అక్కడ. ఎవరు మనిషిరంట? దేవదూత. అగ్నిలో ప్రత్యక్షమైన దూత కూడా ఎవరు? ఆ అగ్ని రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా ఉన్న వాళ్ళు ఎవరు? దూత అని ఐగుప్తీయులు చూస్తున్నారు. హల్లెలూయా. ప్రతి చోట ఆయనకు మేలు చేసింది దేవుని దూతనే. హల్లెలూయా. అందుకే నిన్న మేము సంఘంలో ఉన్నాం, దేవుని అగ్ని మనల్ని తాకును గాక అని అంటున్నాం. అగ్ని 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 అంటే ఏంది? అగ్ని అంటే దూతలే. ఆమేన్. ఆయన మాటనే ఆయన సేవకుడు. పక్కలకు చెప్పండి, దేవుని వాక్యమే దేవుని సేవకుడు అని చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమే అగ్ని, ఆయన మాటనే ఆయన సేవకుడు. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న సేవకుల సైన్యం ఏం తక్కువ లేదు దేవునికి, పనులు తక్కువ లేరు. ఆయన ఏం మనం చేసిన ప్రార్థనల కొరకు ఆయన సింహాసనం విడిచిపెట్టి వచ్చి మనల్ని ముట్టడానికి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. గొప్ప దానియేలు ప్రార్థిస్తేనే దూతలను పంపినాడు. ఆయన సింహపోల్లో వేస్తే ఎవరిని పంపాడు? దేవుడు వచ్చాడా? దానియేలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని పంపాడు? దేవుడు. సింహపోన్లో కూడా దూతల్నే పంపాడు. ఆమేన్. ఈ దినము నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లోనికి ఎవరిని పంపిస్తాడు దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు? ఇక్కడ చూడండి, మరలా చెప్తున్నాను, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, వాక్యంలో నుంచి ఎంకరేజ్ కావాలి. మధ్యాహ్నం నేనేమి క్లోజ్ చేయట్లేదు, మనకి ఇంకా కొంచెం సమయం ఉంది. దానియేలును ఆయన ప్రార్థించినప్పుడు ఆయన నీతిమంతుడని తెలుసుకొని దేవుడు సింహాలకు అప్పచెప్పిండా? సింహములు తినేసినాయా? మరి నీ సమస్య నేను మింగేస్తుందా? నీ రోగం నిన్ను మింగేస్తుందా? నీ కష్టం నిన్ను మింగేస్తుందా? నువ్వు ప్రార్థన చేస్తావు, మళ్ళీ ఏం చేస్తావు? నీ ప్రార్థన పని చేయదని నీకు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. నీ నమ్మకం ఎట్లుంటుంది? నా ప్రార్థన దేవునికి వినబడ్డదో వినబడలేదో ఆ స్థితిలో మనం ఉండదు. దానియేలు ప్రార్థించుంటే బిందాస్తున్నాడు, దేవుని కార్యం అక్కడ వచ్చేసింది. అందుకే దేవుని వాక్యం మార్క్స్ వార్తలు 10వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 11వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేని యందు? ఆ సింహముల యందు కాదు విశ్వాసం. ఆమేన్. నీ టాలెంట్ మీద కాదు నీ నమ్మకం. ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? పక్కలకు చెప్పండి, ముందు దేవుని మీద విశ్వాసం ఉంచండి. చాలా మంది సమస్య మీదనే విశ్వాసం ఉంది. మైండ్లో సింహాలే కనిపిస్తాయి. ఆ సింహాలు పోవాలా, సింహాలు నోరు మీయబడాలని సింహాలను పెట్టుకొని ప్రార్థన చేస్తారు. దేవుని పెట్టుకొని ఎవడు ప్రార్థన చేయడు. ఆమేన్. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. దానియేలు ప్రార్థించినప్పుడు కూడా అక్కడ దూతనే అక్కరకు వచ్చింది. దూతల్ని ఎక్కడ చూసినా దేవుడు ఏం చేశాడు? దూతలనే పంపించాడు. ఆమేన్. ఒకసారి ఆ బిలామ కూడా గాడిద మాట్లాడింది అంటారు. అప్పుడు ఆ గాడిదని అడ్డగించింది ఎవరు? ఓ దేవుడు ఆపిందంటారు, కానీ అక్కడ నిలబడ్డది ఎవరు? కత్తి పట్టుకొని దూతనే. ఆమేన్. సో ఏలియనే అనుకుంటా, ఎలీషా చెప్పినప్పుడు ఏముంటుంది? దేవుని యొక్క సైన్యం అంతా ఎన్క్యాంప్డ్ అంటే ఏమంటారు? సరౌండ్ అయిపోయింది అన్నట్టు దుష్టుల రాజ్యానికి. ఆమేన్. ఆ యొక్క పర్వతం చుట్టూ ఎవరు వచ్చేసారు? అన్యులు వచ్చారు ఫైట్ చేయడానికి ఎలీషా దగ్గరికి. వచ్చినప్పుడు ఎలీషా గడగడ వణికిపోయిందా? చెప్పండి, వణికిపోయిందా? వణికిపోలే. ఈరోజు నీ చుట్టూ కూడా సమస్యలు ఎన్నన్నా రావచ్చు, కానీ వణికిపోవద్దు. నా జీవిత అనుభవం నుంచి చెప్తున్నాను. ఎటువంటి సమస్యలు వస్తాయంటే ఇక సేవ చేసి వేస్ట్ అనిపిస్తుంది, బ్రతికి వేస్ట్ అనిపిస్తుంది, అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఎట్లున్నదని అనిపిస్తుంది. కానీ ఎలీషా అట్లా అనుకోలేదు. గెహాజీ పక్కకే ఉన్న శిష్యుడు ఏం చేసిండు? ఆ విధంగా అనుకొని భయపడ్డాడు. అయ్యా మన చుట్టూ శత్రువుల సైన్యము వచ్చేసింది అన్నాడు. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? మనకు పరలోకం నుండి దేవుని సైన్యము ఉన్నదంటున్నాడు. ఆమేన్. నీకు కనబడతలేవా ప్రభా, వీని కన్నులు తెరువు అనగానే దేవుడు ఏం చేసిండు? గెహాజీ యొక్క కన్నులు తెరిస్తే ఆయన ఏం చూస్తున్నాడు? సైన్యాన్ని. ఏంటి ఆ సైన్యము? దూతల సైన్యం. ఆమేన్. అందుకే మన దేవునికి ఒక పేరున్నది,
ఏమని? సైన్యములకు అధిపతి. ఆయన పంపించేది ఏంటిది? సైన్యాన్ని. సొంత కుమార్తెలం మనం, సొంత బిడ్డలం దేవునికి. నువ్వు కష్టాలు ఉన్నావంటే దేవుడు సహాయం చేయడా? ఎట్లా చేస్తాడు సహాయము? హల్లెలూయా. 34 కీర్తన 7వ వచనం చదవండి. ఈ పాయింట్ మనం ఎప్పుడు మిస్ కావద్దు. 2 రకాలుగా చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, కమాన్ 6వ వచనం చదవండి. మొదటి విధంగా తప్పించబడడం. మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తున్నాడు. వెన్ యు ఆర్ ప్రేయింగ్, దేవుడు నీకు ఆన్సర్ ఇస్తున్నాడు. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తే నీ శ్రమలన్నింటిలో నుంచి. హల్లెలూయా. మరి నువ్వు ప్రయాసపడు నీకు ఎక్కువ ఇష్టమా? నీ కొరకు దూత పనిచేసి నిన్ను హాయిగా కూర్చోబెట్టడం నీకు ఇష్టమా? చెప్పండి. 2 విధాల రక్షణ ఉంది అక్కడ. 2 ways టు గెట్ డెలివర్డ్. 6, 7 వచనంలో 2 విధాలుగా. ఒకటి, మొదటి విధానం ఏంది? నువ్వు మొర పెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. రెండవది మరలా చదవండి, అది 6వ వచనం. ఏం చేసిండు? విడిపించలే, ఏం చేసిండు? రక్షించిండు. ఇప్పుడు 7వ వచనం చదవండి. ఏం చేస్తుంది ఇక్కడ? దూత కూడా రక్షిస్తుంది. 2 విధాలు రక్షించబడుతున్నాం మనము. దూతల పరిచర్య మీద ఆధారపడ్డప్పుడు అద్భుతమైన కార్యములు దేవుని సన్నిధిలో చూస్తాం. అందుకే సంఘంలో దేవుని దూతలు ఉన్నాయని నీవు నమ్మినప్పుడు స్వస్థతలు ఈజీగా జరుగుతాయి. ఏం జరుగుతాయి? స్వస్థతలు ఈజీగా. ఇక లేక ప్రార్థన చేసి మొరపెట్టి ఇక శిష్యుల పరిచర్య అయిపోతుంది. అది పొద్దంతా ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయినట్టుగా. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? ఉపవాస ప్రార్థన అంటే జస్ట్ అన్నం తినకుండా ఉంటేనే ఏదో జరుగుతుందని కాదు. మనము దేవుని సన్నిధిలో ఆయన దూతల పరిచర్యను మనం అనుభవించాలా. హల్లెలూయా. సో యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినములు ఉపవాసం ఉండి మరి దూతల పరిచర్య ద్వారా బలం తెచ్చుకున్నాడు. మరి యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఇక అయ్యా నా వల్ల కాదు, నేను చచ్చిపోవడానికి ఇష్టపడట్లేదు, నేను సిలువెక్కను, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేసినాడు. మరలా బలం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? సరే ఏదైతే నేను నీ చిత్తమే జరుగునుగాక అంటున్నాడు. ఆమెన్. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నా మనకు 2వ ఆలోచన వస్తుంది. ఆ 2వ ఆలోచన రాకుండా దేవుని దూత వచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. యాకోబును మార్గంలో దర్శించింది దేవుని దూతనే అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గిద్యోనును దర్శించింది దేవుడా, దేవుని దూతనా? చెప్పండి. దేవుని దూతనే. దేవుడు మనుషుల కొరకు దూతలను ఏర్పరిచాడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీ కొరకు దేవుడు ముందుగానే దూతను ఏర్పరిచాడని చెప్పండి. ఆ దూత పరిచర్య నీ జీవితంలో కనబడాలి. ఈ ఇగ్నోరెన్స్ అనేది, ఈ దూతల పరిచర్య మన జీవితంలో తెలియకపోవడం అనేది క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప బుద్ధిహీనత. ఆమెన్. సో ప్రతిదీ కూడా దేవుడు ఏది చేయాలన్న దేవుడు ఎవరికి చెప్తాడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. సో ఇంకా మనం అక్కడ చూస్తూ ఉంటే ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకు ఎవరు బలాన్ని ఇచ్చారు? దూత. అంటే నీకు భూమి మీద అవసరం ఉన్న ప్రతిదీ దూతలో పెట్టిండు దేవుడు. ఆమెన్. పక్కలకు చెప్పండి, నీ అవసరాలన్నీ నీ దూత తీరుస్తే దూతను నమ్మని చెప్పండి. ఆ దూత సేవకుని రూపంలో ఉంటాడు, యజమాని రూపంలో ఉంటాడు, రోడ్డు మీద వెళ్తే ఎవరి రూపంలోనే ఉంటాడు. అందుకే కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, కొందరు తెలియకనే, వితౌట్ నోయింగ్. అర్థమవుతుందా? మెచ్యూర్డ్ పీపుల్కి ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు గ్రాస్ప్ చేయాలి. కొందరు తెలియకనే ఏం చేశారు? దేవదూతలకి. లోతు రావచ్చా మీ ఇంటికంటే? రండి అని అన్నాడు. ఆమెన్. లోతు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును ఎవరు దర్శించారు? దూతలు దర్శించారు. దూతల పరిచర్య గొప్పది. ఆ దూతల్ని మనకు కూడా దేవుడు ఏం చేశాడు? కావలిగా ఉంచాడు. ఇప్పుడు మన రక్షణ ఎవరిలో ఉన్నది? ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన దూతల్లో ఉన్నది. హల్లెలూయా. మరి ఆయన వాయువులను తనకు దూతలుగా వాడుకుంటాడట. ఆమెన్. అగ్నిని తన సేవకులుగా వాడుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు నీవు మామూలు వ్యక్తివి కాదు. నీవు ప్రార్థిస్తే నీ కొరకు పరలోకమే దిగి వస్తుంది. ఆమెన్.
నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఉపవాసం ఉండి ప్రార్థించు. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను నా ఆత్మలో, మీకు వాక్యం బోధిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల అడుగుతున్నాను, ప్రభువా ఈ ప్రయాసం వ్యర్థము కావద్దు. ఇక్కడ నీ రక్తము ఇక్కడ ప్రోక్షించబడి ఇక్కడ నీకు ఒక రాజ్యము కట్టబడాలా. ఆమేన్. ఏం కావాలి ఇక్కడ? దేవుని రాజ్యము కట్టబడాలా. హల్లెలూయా. మరొకసారి ఆ మాటలు చూద్దాం. 2వ రాజుల 1వ అధ్యాయంలో ఇక్కడ కూడా మనము ఈ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. త్వరగా మొదటి నుంచి చూసుకుందాం. 2వ రాజులు 10వ వచనం నుండి. ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా దూత. హల్లెలూయా. యెహోవా దూత మాట్లాడుతున్నారు. మీతో ఎప్పుడన్నా దూత మాట్లాడిందా? నీ దూత ఇది సీరియస్ తీసుకోండి. నీ దూత నీవు ఏ స్థలంలో వెళ్ళినా నీతో వస్తుంది. ఒక పెన్ను పేపర్ పట్టుకొని అన్ని నోట్ చేసినట్టే. ఇప్పుడు మళ్ళీ 3వసారి చెప్తున్నాను ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలా నీ దూత నీతో పాటు ఉన్నది అని. ఆమేన్. నువ్వు చనిపోదాం అనుకున్నా నిన్ను చావనియదు. ఎందుకంటే దేవుని దూత పని ఏంటంటే నిన్ను కాపాడడమే, నిన్ను నాశనం చేయడం కాదు. దేవుని దూత పని ఏంటిది? నిన్ను ఏమన్నా చేసి నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే నువ్వు దేవునికి ఎంతో అవసరమని దేవుడు నిన్ను కాపాడుకోమంటున్నాడు. హల్లెలూయా. నాకు మొన్న ఇక్కడ బల్లపూర్ ఎక్స్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యేది, పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. నేను మొత్తం నా బలం పెట్టి బ్రేక్ అప్లై చేసినాను, కానీ ఎట్లా తప్పించుకున్నాను. ఎందుకంటే నేనే భయంకి కారు అటు ఇటు అనేసినాను. నేను చేసినందుకు తప్పించబడలే, దేవుడు తప్పిస్తేనే తప్పించబడ్డా. ఆమేన్. దేవుడు ఎవరి ద్వారా తప్పించాడు? దూత ద్వారానే. ఆమేన్. అందుకనే ఆ దూతల పరిచర్య మన జీవితంలో ఎంతో అవసరం. ఇక్కడ 10వ వచనం చదవండి. అందుకు ఏలియా, అగ్ని ఆకాశం నుండి సైన్యం ఎదురు శత్రువుల సైన్యం అక్కడ ఉన్నది. ఆ సమూహము గుంపులుగా వస్తున్నారు. గుంపులుగా వస్తే వచ్చిన ప్రతి గుంపును ఏలియా ఏమని అడుగుతున్నాడు తెలుసా? నేను దేవుని సేవకున్నైతే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చి. అసలు అగ్ని అంటే ఏంది? అక్కడ దూతనే. హల్లెలూయా. సెరాఫింలు అన్నట్టు, ఇవి సెరాపులు, అగ్ని, అవి బర్నింగ్ క్రీచర్స్ అన్నట్టు. ఆ యొక్క సెరాఫింని ఆయన పిలుచుకుంటున్నాడు. దూతల సహాయం మన ప్రవక్తలు తీసుకున్నారు. ఇప్పుడున్న క్రైస్తవులకి సిగ్గు, ఇక దూతలను వాడుకుంటాం అన్నట్టు అయిపోయింది. అసలు మనకున్నీ చేసేది ఎవరంటే దూతలే. కానీ దూతల మినిస్ట్రీని చర్చిలో మన మధ్యలో దూతలు సంచారం చేస్తున్నాయని అనడమే ఉన్నది, కానీ ఎవడు చూసింది లేదు, ఎవడు మాట్లాడింది కూడా లేదు. ఆమేన్. అందుకే నీ దూతతో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలా. నువ్వు ఒంటరి ఉండి ప్రార్థిస్తున్నప్పుడు నీకు రివార్డ్ ఇచ్చేది, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంటే ఆ ప్రతిఫలం ఎవరు తీసుకొస్తున్నారు నీ దగ్గరికి? నీ దూత తీసుకొస్తున్నది. హల్లెలూయా. అందుకని నీ దూతలు నువ్వేం చేయాలా? నెగ్లెక్ట్ చేయాలన్నా, ఇగ్నోర్ చేయాలన్నా, ఏం చేయాలా? నమ్మాలి, గౌరవించాలి. అది దేవుడని, దేవుని వర్తమానం అని నమ్మాలా. హల్లెలూయా. ఇంకా కిందికి చదువుతారా? 10వ వచనం నుంచి 15వ వచనం దాకా చదువుకున్నాం. కమాన్. 70 మంది దహించగాక 70 మందికి అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించి వేసింది. మరలా రాజు 70 మంది మీద అధిపతి అయిన మరి వాని 70 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుకున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వానిని. ఇప్పుడు ఈ ఆకాశం నుండి దిగి వచ్చే అగ్ని ఏంటిది? దేవుని దూతనే. ఆమేన్. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారా? దూతల పరిచయం ఎక్కడ చూసినా అదే ఉంది, చివరి దాకా చూసినా అదే ఉంది. ఆ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో కూడా మనకు ఒక మంచి క్లియర్ కట్ ఇస్తున్నాడు. బాబు, దేవుని బిడ్డలారా, మీరు ఎవరు భయపడకండి. దూతల సైన్యం చాలా చిన్నది, దేవుని సైన్యం మహా గొప్పది. ఆమేన్. ఒక్కసారి దేవుని సైన్యం వచ్చిందంటే ఏది కూడా నిలవదని మనకు
ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. అక్కడ ఇంకేమంటున్నాడు దూత, అప్పుడు రాజు ఏలియాని రమ్మంటున్నాడు అన్నప్పుడు దూత అంటున్నది వెళ్ళము అంటది. సో అక్కడ కార్యం చేస్తుందంటే ఎవరు? దేవుని దూత. ఆమె ఇంత గొప్ప దేవుని దూతల పరిచర్య మన జీవితంలో మనం ఎప్పుడు చూడగలుగుతామంటే మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు జీవితమే మన జీవితంగా మనము గురిగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయన మొట్టమొదటి చేసిన పరిచర్య ఏంటంటే ఉపవాసం. హల్లెలూయా. ఆయన మొట్టమొదటిగా ఆయన బ్యాప్టిజము పొంది ఎక్కడికి నడిపించబడ్డాడు? ఉపవాసంలోకి నడిపించబడ్డాడు. అందుకే మనము చేసే ప్రతి కార్యము, మనం చేసే ప్రతి మొట్టమొదటి కార్యంలో మనం ఏం చేస్తున్నామంటే ఉపవాసము ఉంటున్నాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం అనేది అంత. అందుకే నాకు అన్నం తినకపోయినా దాని మీద మనస్సు ఉండదు. దేవుని వాక్యమే మనకు బలమునిస్తుంది. హల్లెలూయా. ఏమిస్తుంది? బలంనిస్తుంది. అది ఎప్పుడు? దేవుడు నీలో ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్ప కార్యములు చేస్తావు. మన జీవితాలను, మన కుటుంబాలను పట్టి పీడిస్తున్నటువంటి బంధకాలు, దుష్టుని క్రియలు, అసమాధానము, సంతోషం లేని ఆ యొక్క స్థితిగతులన్నిటి నుంచి మార్చగలిగింది ఏంటంటే అది దేవుని యొక్క శక్తి మాత్రమే. ఆమేన్. ఆ శక్తి కేవలము ప్రార్థన, ఉపవాస ప్రార్థనలోనే ఉన్నది. ఆమేన్. మరల వచ్చినప్పుడు అందరూ ఉపవాసం ఉంటారా? అట్లాంటి సంఘాన్ని చూసుకోవాలి. ఉపవాసం నుండి దేవుల్లో మరి చేసేవాళ్ళు. నేనైతే సంఘంలో చాలా మటుకు అన్నిటికంటే ముందు దేవుని ప్రజెన్స్ ఇంపార్టెంట్ అని, దేవుడు మనతో ఉండడం ఇంపార్టెంట్. ఆమె అన్నీ చేసుకొని దేవుడు లేకపోతే వ్యర్థం కదా. అందులో ఇక్కడ మన మధ్యలో కూడా దేవుని దూతలు ఉంటున్నారు. ఆమె ఈ ఉపవాసం మనం నేర్చుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని దూతల పరిచర్య మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఆమె సో మనల్ని బ్రతికించాలన్నా, మనల్ని చంపేయాలన్నా దేవుని దూతల చేతిలో ఉంటున్నది. ఎందుకంటే దేవుని దూతలు దేవుణ్ణే సూచిస్తారు, దేవుని ప్రతినిధులు. ఆమె అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువును మనము ఆరాధించుదాం. మనమందరం కూడా ప్రభువును గణపరచుదాం. కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యం అంతటిని బట్టి